హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ పైథాన్ లైఫ్ అండి. సో పైథాన్ ఫర్ డెవాప్స్. సో ఈ పాయింట్ మనం వీడియో సెషన్లో డిస్కస్ చేద్దామండి. మనకి పైథాన్ ఎంతవరకు డెవాప్స్లో యూజ్ చేస్తారు చూద్దామండి. అలాగే మీకు ఈ వీడియోలో ఆ, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తాను అబౌట్ డెవాప్స్ లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి లేటెస్ట్ స్టార్ట్స్ ఆర్ వీడియో సెషన్ అండి. సో మనకి పైథాన్ వచ్చేసి పైథాన్ కావచ్చు, లైక్ సెల్ స్క్రిప్టింగ్ కావచ్చు అండి. సో ఈ స్క్రిప్టింగ్ ఏ పర్పస్ కోసం మనం డెవాప్స్ మెథడాలజీ యూజ్ చేస్తామంటే ఫర్ అవర్ టాస్క్ని ఆటోమేట్ చేయడానికి అయితే సో మోస్ట్ ఫ్రీక్వెంట్గా అయితే యూజ్ చేస్తామండి. సో ప్రజెంట్ మనం మార్కెట్లో అబ్జర్వ్ చేస్తే సో మనకి హైయెస్ట్ పేయింగ్ యాజ్ వెల్ యాజ్ మన జాబ్ మోర్ సెక్యూర్ మనకు కావాలంటే రైట్ నో మార్కెట్లో మనకి ప్రజెంట్ వచ్చేసి పైథాన్ ఈజ్ ట్రెండింగ్ వన్ అని. సో మనకి పైథాన్ డెవాప్స్లో ఎంతవరకు యూజ్ చేస్తామనే పాయింట్ పైన చూద్దామండి. సో మనకి పైథాన్లో ఏ కాన్సెప్ట్ మనం ఎక్కువ ఫోకస్ మనం చేయాలంటే దట్ ఈస్ ఫస్ట్ థింగ్ ఈస్ వాట్ ఈస్ పైథాన్. సో పైథాన్ అంటే మనకి బేసిక్ ఐడియా ఉండాలండి. అండ్ పైథాన్లో మనం ఏ కాన్సెప్ట్స్ మనం బేసిక్గా కవర్ చేయాల్సి వస్తుందంటే లైక్ పైథాన్ వేరియబుల్స్ ఏంటి, what is variable, how to declare the variables, and what is mean by python data types. అసలు మనకి డేటా టైప్ అంటే ఏంటి, ఆ డేటాని ఏ విధంగా డిక్లేర్ చేస్తాం, సో పైథాన్లో ఏ విధంగా డిక్లేర్ చేస్తాం, అలాగే మనకి డెవాప్స్లో ఆ పైథాన్ డేటా టైప్స్ని సో డెవాప్స్ మనం ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తాం, అండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ లైక్ కండిషనల్ స్టేట్మెంట్స్గా కాల్ చేస్తామండి, లైక్ ఈ ఫైల్స్, ఈ ఎలిఫ్ స్టేట్మెంట్స్, లాడర్ ఇఫ్ స్టేట్మెంట్స్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్గా కాల్ చేస్తాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్ మనం పర్ఫెక్ట్గా లర్న్ చేయాల్సి వస్తుంది. అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అండి, ఒక సేమ్ కైండ్ ఆఫ్ కండిషన్ మనం మల్టిపుల్ టైమ్స్ ఏ విధంగా రిపీట్ చేస్తాం. లూపింగ్ స్టేట్మెంట్ గురించి మనకి బేసిక్ ఐడియా ఉండాలి, లైక్ ఫర్ లూప్ స్టేట్మెంట్, వైల్ లూప్ స్టేట్మెంట్ అండ్ ఫంక్షన్స్ అండి. సో మనం నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రిటర్న్ చేసే బదులుగా జస్ట్ ఒక బ్లాక్లో కోడ్ని రిటర్న్ చేసి మనకి ఎప్పుడైతే నీడ్ అవుతుందో ఆ పర్టికులర్ బ్లాక్ మనకి కావాల్సిన కూడా ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తామండి. సో మనకి ఫంక్షన్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్గా ఉంటాయండి. యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్, ప్రీ డిఫరెంట్ ఫంక్షన్స్, అవన్నీ మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సి వస్తుందండి. అండ్ యాజ్ వెల్ యాజ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అండి, మనం ఏ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా కూడా సో మనకి అవన్నీ కూడా వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది డేట్ మనం ఫ్రీక్వెంట్గా ఏం యూజ్ చేస్తామంటే స్ట్రింగ్ ఫంక్షన్స్ అయితే యూజ్ చేస్తామండి. ఇక్కడ మనకి పైథాన్ డేటాప్స్ మనం మోస్ట్ ఫోకస్గా నేర్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఎలాంటి డేటాప్స్ మనకి దట్ ఈస్ మనకి పైథాన్లో వచ్చేసి మనకి మోస్ట్ ఫ్రీక్వెంట్గా వచ్చేసి లిస్ట్ డేటా టైప్, టపుల్ డేటా టైప్, tuple data type, like a dictionary data type, set data type, set data type and range data type. సో వీటి గురించి మనం బేసిక్ ఐడియా ఉండాలండి. సో లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్ అండ్ రేంజ్ డేటా టైప్ అండి. రేంజ్ డేటా ఇవే కాకుండా మనకి ఇంటీజర్స్ లైక్ ఫ్లోట్, లైక్ ఫ్లో డేటా టైప్ అండి, ఇంటీజర్, ఫ్లోట్ అండ్ ఈ డేటా గురించి మనకి బేసిక్ ఐడియా ఉండాలండి. సో స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అండి, స్ట్రింగ్ గురించి మనకి బేసిక్ ఐడియా ఉండాలి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని, సో ఎర్రర్ మనకి రైజ్ అయినప్పుడు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ మనం ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో వి నీడ్ టు లెర్న్ అబౌట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం అండి. సో యాజ్ వెల్ యాజ్ మనం ప్యాకేజెస్ని ఏ విధంగా ప్యాకేజెస్ మనం ఏ విధంగా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ మనకి అవైలబుల్గా ఉంటాయండి. ఆ మోడల్స్ మనం డెవాప్స్ మెకానిజం ఏ విధంగా యూజ్ చేస్తామో ఈ కాన్సెప్ట్స్ వచ్చేసి మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఎస్ డెవాప్స్ మనం ఆటోమేట్ చేయడానికి ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం యూజ్ చేస్తుండే. ఒక సింపుల్ స్క్రిప్ట్ చూద్దామండి. ఒక సింపుల్ స్క్రిప్ట్ మనం ఏ విధంగా డెవాప్స్లో ఈ పైథాన్ స్క్రిప్టింగ్ యూజ్ చేస్తాం. ఎస్ సర్వర్ అండి. సో సర్వర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మై సర్వర్ అండ్ ద పోర్ట్ నెంబర్ 80 హెచ్టిపిఎస్ ప్రోటోకాల్, సో మాక్సిమం కనెక్షన్. సో ఈ విధంగా అయితే మనం సింపుల్ కోడ్ అయితే రిటర్న్ చేసి ఇక్కడ వెరిఫై చేస్తామండి, వెరిఫై చేస్తాం. సో పోర్ట్ నెంబర్స్ అండ్ సర్వర్ మన కనెక్షన్ వెరిఫై చేయడానికి ఈ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫైల్ అయితే యూజ్ చేస్తామండి. ఫర్ ఈ విధంగా సింపుల్ సింపుల్ స్క్రిప్ట్ యూజ్ చేసి మన టాస్క్ అనేది ఇంప్లిమెంట్ చేస్తామండి ఇన్ డెవాప్స్ మెథడాలజీస్లో అండి. సో మనం పైథాన్ లైఫ్లో వచ్చే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి డెవాప్స్. సో మనకి బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మే 29th స్టార్ట్ అవుతుందండి. సో టోటల్ అవర్ కోర్స్ ఈస్ 2 months ఆఫ్ లైవ్ ట్రైనింగ్ ఉంటుందండి. అండ్ ద ఫీ స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేయొచ్చు కూడా. అండ్ బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు ఉంటుందండి. సో టైమింగ్ వచ్చేసి మనకి 7 AM to 9 AM. అండ్ ద కోర్స్ సిలబస్కి వచ్చేసి మనకి లైక్ క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్, లినిక్స్ కమాండ్స్, వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ వరకు మనం డిస్కస్ చేస్తామండి. సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ మావిన్ ఇస్ బిల్డ్ టూల్గా కాల్ చేస్తాం. జెన్కిన్ సిఏసిడి మెకానిజంగా కాల్ చేస్తామండి. లైక్ డాకర్, క్యూబర్నెటీస్, Ansible, మానిటరింగ్ టూల్స్ లైక్ ప్రొమిథియస్, గ్రాఫ్నా టూల్స్ అండి. అండ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్,
ఏడబ్ల్యూఎస్ సర్వీస్ తర్వాత మనకి నెక్సస్, సోనార్ క్యూబ్, హెల్మ్ చార్ట్, టెరాఫామ్, ఆర్గో సిరీస్, ప్లంక్, వీటితో పాటు ఇంకా కొన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా పర్ఫామ్ చేస్తుంది లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అండ్ రిటైల్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ఆల్సో త్రూ ఈ కేస్ క్లస్టర్ అండి. థ్యాంక్ యూ.